రంగమ్మక్కయ్య గారు, ఓ రంగమ్మక్కయ్య గారు, వచ్చేసావా బాబు? వచ్చేసానండి. ఎవరు? ఎవరంటారేంటండి, బాగా పరిశీలించి చూడండి, మీకే అర్థమవుతుంది. అర్ధాంగి అర్ధాంగి. అమ్మాయిని తీసుకొచ్చేసావన్నమాట. తీసుకొచ్చేసానండి. అవును, సారలు సామాన్లు హడావిడే లేకుండా వచ్చేసావే? అవన్నీ వెనకాల గూడ్స్ ట్రైన్ లో వస్తున్నాయండి. ఆ వర్జం వచ్చేస్తుందని మీ ఇద్దరు అర్జెంట్ గా బయలుదేరి ప్యాసింజర్ లో వచ్చేసాను. ఆగండి, హారతి ఇవ్వాలి. ఇవ్వాలండి, లేకపోతే ఫీల్ అవుతుందండి. అమ్మాయి లలిత, హారతి పట్టుకురా అమ్మా. నాకు అక్కర్లేదు అక్కయ్య గారు, నేను పాతవాడినే కదా. నువ్వు కూడా ఉండాలి. ఉండాలా? ఇక పదండి. మా అమ్మ నాన్న దగ్గరుని జరిపించాల్సిన కార్యం మీరు జరిపిస్తున్నారు. మీ రుణం ఈ జన్మలో తెచ్చుకోవాలి అక్కయ్య గారు. వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన బిడ్డండి మన బిడ్డండి అని రోజుకు 100 సార్లు ఘోషిస్తున్నావే. ఏమి వాడు నిజంగా మన బిడ్డ అయితే మనతో ఒక్క మాటనే చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? చెప్పవే. రాజా మనకి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానండి. అవును, వాడి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నావు కనుక నువ్వు నమ్మలేకపోతున్నావు. 10 మందిలో పరాయి వాడితో చెప్పినట్టు మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది, మేమిద్దరం భార్యాభర్తలమని ఆ అమ్మాయిని నా ముందు నుంచే లాక్కెళ్తుంటే అది అబద్ధం ఎలా అవుతుంది? కన్న కొడుకు ఎవడైనా కన్న వాళ్ళతో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? వాడు మన బిడ్డ కాదు కనుకే వాడి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నాడే. ఇక నుంచైనా వాడి గురించి తలుచుకుని బాధపడ్డం మానే మానే. ఉద్యోగం ఖాళీగా ఉన్నమాట నిజమే, కానీ నీ దగ్గర ఉత్తరం గానీ దక్షిణం గానీ ఉందో లేదు చెప్పు. అంటే ఏమిటండి? ఉత్తరం అంటే రికమెండేషన్ ఉత్తరం, దక్షిణం అంటే మా బాబు గారి చేతిలో పెట్టడానికి. ఆ రెండు లేకపోతే? రెండు లేకపోతే ఉద్యోగం లేనట్టే. థ్యాంక్స్. ఉద్యోగాల కోసం వెతుక్కునే కంటే ఏ నూతిలో పడినా చావటం మేలు. రణే, అరే ఏమిటి అలంకరణ, అప్సరసలాగా? మై గాడ్, ఏమిటి అరేంజ్మెంట్స్ మొదటి రాత్రి లాగా? మనం కొత్త దంపతులవని రంగమ్మ గారి అట్టహాసం అంతా చేశారు. దంపతులు ఏంటో ఇంకా పెళ్ళే కాందే. జరిగిందని అబద్ధం చెప్పారుగా. రాణి, మన మనసులో ఒకటైనా మనం ఒకటే అదృష్టం మనకి ఇంకా రాలేదు. ఏనాడు మా అమ్మ నాన్న మన ఇద్దరిని మనసారా ఆశీర్వదిస్తారు, ఏనాడు వాళ్ళిద్దరి సమక్షంలో నేను నీ మెళ్ళలో మంగళసూత్రం కడతాను, సరిగ్గా ఆనాటి నుంచే మన ఇద్దరం కాపురం ప్రారంభిస్తాం. అంతవరకు మన పడకలు వేరు, మన మధ్య తెరడ్డం. క్రింది నుంచి కానీ పైనుంచి కానీ రాకపోకలు ఉండకూడదు. ఓకే? ఓకే, మీరేమైనా చెప్పండి, ఎన్నైనా అనండి. ముందు నాటకంగా ఆరంభించి నేను రాను రాను అతన్ని నిజంగానే ప్రేమించాను. నా కోసం ఏమైనా చేస్తాడు, కానీ నేను మాత్రం దొంగతనం చేయమని చెప్పలేను. ఏమిటే మా మాటే కాదంటున్నావు? క్షమించండి, ఈ ఒక్క విషయంలో నా మనసు ఒప్పుకోవడం లేదు. మీరు చెప్పినట్టు నేను చేయలేను. నేను చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుందో నీకు ముందే తెలుసు. రా, మళ్ళీ ఒకసారి చూద్దు గాని. ఈ తలుపు. అమ్మా సుందరి, సుందరి, ఎలా ఉన్నావమ్మా? అమ్మా సుందరి, నీకేం పర్వాలేదు కదా? పర్వాలేదమ్మా, బాగున్నావు కదమ్మా? వద్దు వద్దు, మా అమ్మని చంపొద్దు. నీకు మీ అమ్మ ప్రాణాలే ముఖ్యం, ఆ రాము దొంగ కాకుండా ఉండటం ముఖ్యమో ఆలోచించుకో. సుందరి, నేనేమైపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దమ్మా. ఈ దుర్మార్గులు చెప్పినట్టు వినొద్దు సుందరి, వినొద్దు. నేను చెప్పినట్టు చేస్తావా లేదా? చేస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను. మా అమ్మను బ్రతికించుకోవడం కోసం ఆ మంచి మనిషిని దొంగను చేస్తాను. లక్ష్మి, లక్ష్మి, ఏమిటో చప్పుడు? అబ్బే ఏం లేదండి, పిల్లి పాల గ్లాస్ పడేసింది. అలాగా, సరే నువ్వు వెళ్ళి పడుకో. రాము, మీ నాన్నగారితో నేను అబద్ధం ఎందుకు చెప్పానో తెలుసా? నీ దొంగతనం కప్పిపుచ్చాలని. నేనేం దొంగతనం చేయలేదు, నాకు నగల అవసరం వచ్చి తీసుకెళ్తున్నాను. చెప్పకుండా అర్ధరాత్రి వేళ
రహస్యంగా విలువైన నగలు తీసుకువెళ్ళడాన్ని దొంగతనమే అంటారు. నువ్వు ఏమన్నా ఎలా అనుకున్నా సరే నాకు అవసరం వచ్చింది, నేను తీసుకెళ్తున్నాను. ఈ ఇంటి ఐశ్వర్యానికి వారసుడు నువ్వు. తీసుకువెళ్లే హక్కు అధికారం నీకుంది. కాకపోతే ఈ ఇంటి పేరు ప్రతిష్టలకు కూడా నువ్వే అధికారివి. అవి పాడు చేసే హక్కు అధికారం నీకు లేవురా. నేనేవి మీ పరువు ప్రతిష్టలను పాడు చేయట్లేదు. ఇలా నగలు తీసుకువెళ్తున్నావంటే ఎవరికైనా ఇవ్వడానికి కావచ్చు, ఏదైనా వ్యసనానికి కారణం కావచ్చు. ఆ రెండూ కూడా పరువు ప్రతిష్టలకి మచ్చ తెచ్చే కారణాలే అవుతాయి. నా మాట విని అవి అక్కడ పెట్టేరా. అమ్మా, ఏం చెప్పినా వినిపించుకునేది లేదు. నేను తీసుకెళ్లే తీరుతాను. ఆ నగలు నీ చెల్లెలి పెళ్లి కోసం చేయించినవి. కావాలంటే నా నగలిస్తాను, పట్టుకెళ్ళు. అవి అక్కడ పెట్టి. తప్పుడు దారిలో పడ్డ వీడిని బాగు చేసే శక్తి నాకు లేదు. ఆయనకు తెలిస్తే శిక్షించడం తప్ప క్షమించరు. అందుకే వీడి విషయం రాజాకి చెప్పాలి.